ట్రంప్ 20 సూత్రాల పీస్ ప్లాన్‌కు ఇజ్రాయెల్ ఓకే జెప్పింది. ఆ తర్వాత ట్రంప్ హమాస్‌ని హెచ్చరించారు. ఖచ్చితంగా వీటికి ఒప్పుకోవాలి అని జెప్పి. లేకపోతే పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయని కూడా హెచ్చరించిన పరిస్థితి. సో డెడ్‌లైన్ రేపు సాయంత్రం వరకు ఉంది. కానీ హమాస్ ఈ పీస్ ప్లాన్‌కి ఓకే జెప్పింది. ఎంజీరావు గారు, 2 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మధ్యలో గాజాలో మారణహోమం సృష్టించింది ఇజ్రాయెల్. సో దీనికి ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెరపడినట్టేనా? అండ్ ఒకటి, ఇజ్రాయెల్ హమాస్ ఎందుకు ఈ యుద్ధ విరమణకు ఒప్పుకున్నాయి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, అక్టోబర్ 7, 2023 ఇజ్రాయిలీ హాలిడే అని వాళ్ళ నేషనల్ డే జరుపుకుంటున్నప్పుడు హమాస్ మిగిలిన పాలస్తీనియన్ పీపుల్తో కలిపి ఒక తీవ్రమైన దాడి, ఆ దాడిని ఏమంటారంటే మొత్తం ఇజ్రాయెల్ చరిత్రలో, అంటే 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటైన తర్వాత ఇజ్రాయెల్ చరిత్రలోనే ఒక రక్త చరిత్ర లాంటిదనమాట ఆ దాడి. ఎందుకంటే 1196 మంది ఇజ్రాయేలీ పీపుల్ దారుణంగా చంపబడ్డారు. 3600 దాకా గాయపడడం జరిగింది. దీంతోపాటు 270 మంది వరకు అపహరణకు గురయ్యారు. అందులో సైన్యం ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, ఇజ్రాయేలీ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ హమాసు వాళ్ళని అబ్డక్ట్ చేసి కాంతి చీకులుగా పెట్టుకుంది తమ అదుపులో. ఇప్పుడు హమాసు వాళ్ళని రిలీజ్ చేసి ఇక శాంతి ఒప్పందానికి, అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి పథకానికి ఈరోజు హమాస్ అంగీకరించింది. దీంతో అక్టోబర్ 7, 2023 ప్రారంభమైన బ్లడీ ఈ చరిత్ర అనొచ్చు. మొత్తం 1948 పోలితే పశ్చిమ ఆసియాలోనే అతి సుదీర్ఘంగా కొనసాగిన 2 సంవత్సరాల సుదీర్ఘ దారుణమైన యుద్ధానికి తెరపడినట్టయింది. ఎందుకంటే హమాస్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హమాస్ అనేది పాలస్తీనియన్ పీపుల్కి రిప్రజెంటేటివ్ కాదు, బలవంతంగా వాళ్ళ మీద రుద్దబడింది. హమాస్ అంటే పాలస్తీనా, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ వీటన్నిటి కలిపితే పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుందండి, PLA అని. అది యాసర్ అరాఫత్ పెట్టడం జరిగింది. ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. అప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్జాక్ రాబిన్, బెంజమిన్ పెరెస్ కూడా రావడం జరిగిందనమాట. వాళ్ళు PLAని పక్కన పెట్టి హమాసు తీవ్రవాద దాడి, హింసాత్మకమైన వైఖరి తీసుకుని ఇది వచ్చింది. ఈరోజు హమాస్ ఒప్పుకోవడం అంటే హమాస్ ఇంకా పాలస్తీనియన్ పీపుల్లో పోయినట్టే. ఎందుకంటే అంత హింసను తట్టుకోని విధంగా హింసను తట్టుకుంది కాబట్టి. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ హమాస్ అనే దాన్ని తయారు చేసింది ఇరాన్ ఒక ప్రాక్సీస్ అంటారు, 3 అనమాట. లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, తర్వాత పాలస్తీనాలో ఉన్న ఈ హమాసు, యమన్లో ఉన్న హౌతీస్, ఈ ముగ్గురు ఇరాన్ తయారు చేసిన ప్రాక్సీలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. ఈరోజు హమాస్ 20 పాయింట్ ఫార్ములాకు ఒప్పుకుంది. ఎందుకంటే ట్రంప్ ఒకటే చెప్పాడు, మీరు ఒప్పుకోని పక్షంలో సర్వనాశనానికి రెడీగా ఉండండి అని. ఈవెన్ నిన్నటి వరకే పాలస్తీనాన్ని రికగ్నైజ్ చేసిన మొత్తం యూరోప్ కంట్రీలైన బ్రిటన్, ఫ్రాన్సు, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, కెనడా ఇవి కూడా హమాస్ను ఒప్పుకోవాల్సిందని వాళ్ళు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. తర్వాత ఇస్లామిక్, ఇప్పుడు ఈ అరబ్ ప్రపంచంలో ఉన్న 6 దేశాలు ట్రంప్ ప్రతిపాదించిన ఈ శాంతి ప్రతిపాదనకే ఓకే చేసినాయి. కాబట్టి ఇంకా హమాస్కు దిక్కులేని పరిస్థితి. ఇరాన్ ఎంత సపోర్ట్ చేసినా అది అంగీకరించాల్సిందే, లేకపోతే సర్వనాశనం కోరుకుని మొత్తం ప్రపంచంలో ఏకాక అయిపోతుంది. ఇప్పటికే పాలస్తీనియన్ పీపుల్ ఏకాక అయింది. కాబట్టే ఈరోజు హమాసు ఈ శాంతి 20 పాయింట్ ఫార్ములాకు ఒప్పుకొని శాంతికి ఓకే చేసి 270 మంది తమ ఆధీనంలో ఉన్న వాళ్ళని విడిచిపెడుతుంది. ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ అస్థికలు ఇజ్రాయెల్కి సమర్పిస్తుంది. ఇజ్రాయెల్కి ఇస్తే ఇజ్రాయెల్ కూడా తమ ఆధీనంలో ఉన్న ఈ ప్రిజనర్స్, అంటే అరెస్ట్ చేయబడిన వాళ్ళందరినీ, ఇజ్రాయలీ పీపుల్ని, హమాస్ ఈ తీవ్రవాదులందరినీ ఇజ్రాయెల్ వదిలిపెడుతుంది. ఇది శాంతి ఒప్పందం. ఇప్పటికిప్పుడు వీళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి వెంటనే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చేస్తుంది. ఇంకా దాడులు ఉండవు. తర్వాత గాజా ఆక్రమణకి ఇజ్రాయెల్ పూనుకోదు. ఇది అనమాట. ఇప్పుడు హమాసు అంగీకరించడానికి కారణాలు ఈ విధంగా ఉంటే ఇంకెందుకంటే దిక్కులేదు. కానీ ఇజ్రాయెల్ ఎందుకు అంగీకరించింది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ కూడా ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఇది చాలా ఆటుపోట్లను ఎదుర్కొని ఇజ్రాయెలు హమాసు, అంటే పాలస్తీనా గాజా స్ట్రిప్లో ఉన్న హమాస్ ఒక్కదాని మీద అటాక్ చేయలేదండి, ఇంకా 6 దేశాలని అటాక్ చేసింది. అది హిజ్బుల్లా, లెబనాన్ని, తర్వాత ఖతారు రీసెంట్గా ఇరాన్తో అతి పెద్ద యుద్ధమే చేసింది. తర్వాత ఇలా 6 దేశాలను అది అటాక్ చేసింది. కాబట్టి దాని శక్తి చాలా హీనమైపోయిందనమాట. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంత ఉన్నా దాని శక్తి మాత్రం అలా ఉంటుంది. ఇంకొక 10 సంవత్సరాల యుద్ధం చేయగలదు. కానీ
ప్రపంచంలో వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే గాజా స్ట్రిప్లో కోర్స్ హమాస్ అనేది చాలా పెద్ద తీవ్రవాద దాడి చేసింది అక్టోబర్ 7, 2023లో. అది మర్చిపోకూడదు. ప్రపంచం అంతా దాన్ని ఖండించింది. చాలా 41 దేశాలు అయితే తీవ్రంగా ఖండించింది, ఇంక్లూడ్ ఇండియా అండి. కానీ ఈ 2 సంవత్సరాలుగా గాజాలో సుమారు ఇజ్రాయెల్ చంపిన వ్యక్తులు సుమారు 70-80 వేలు, అందులోనే స్త్రీలు పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఘోరాతి ఘోరమైన కలి, హ్యూమన్ రైట్స్ వైలేషన్. ప్రపంచమంతా ఇది ఒక జినోసైడ్, అంటే జాతి నిర్మూలన చేస్తుంది ఇజ్రాయెల్ అనేది ప్రపంచమంతా బలపడింది. కాబట్టి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మానాలు, దానికి భారతదేశం కూడా సపోర్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. యూరోప్ కంట్రీలు, క్రిస్టియన్ కంట్రీస్ కూడా ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నాయి, ఎక్సెప్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకా ఈ వ్యతిరేకత ఉంటే ప్రపంచంలో ఏకాక అయిపోతుందన్నమాట ఇజ్రాయెల్. కాబట్టి ఈ శాంతి ప్రతిపాదనకి, తనకు అనుకూలంగా ఉన్న శాంతి ప్రతిపాదనని అమెరికా నుంచి చేసుకుని తనకు అనుకూలంగా ఈరోజు అక్కడ విరమించుకుంది. కాబట్టి ఇజ్రాయెల్ విరమించుకుంది, హమాస్ విరమించుకుంది. కాబట్టి యుద్ధానికి తెరపడినట్టే. 2 సంవత్సరాల పశ్చిమాసియాలను ఒక సుదీర్ఘమైన చరిత్ర, ఒక యుద్ధం, అంటే గాజా రక్త చరిత్ర అని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ చరిత్రలో 1948 నుంచి ఇప్పుడు వరకు 2 డజన్ల యుద్ధాలు చేసిందండి. కానీ 6 రోజుల యుద్ధమని, 2 నెలల యుద్ధమని, అలా స్విఫ్ట్ వార్ చేసింది. కానీ 2 సంవత్సరాలు సుదీర్ఘంగా 6 దేశాలతో మొత్తం ఇస్లామిక్ వరల్డ్తోనే యుద్ధం చేసింది. అంటే ఇజ్రాయెల్ చరిత్రలోనే అతి పెద్దదండి. ఆ యుద్ధం ఈరోజు విరమించింది. కాబట్టి మనం ప్రపంచమంతా ఈరోజు సంతోషపడాలి. ఎందుకంటే ఈ పశ్చిమాసియాలో ఏది వచ్చినది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. మనం చూసాం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, తర్వాత ఇరాన్ మీద అమెరికా అటాక్ చేయడం, ఒక న్యూక్లియర్ వార్ జరుగుద్ది అనుకోవడం, హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తారని. ఇలా ప్రపంచం మనం గుర్తుపెట్టుకోవాలి. 2 సంవత్సరాలుగా పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం 3వ ప్రపంచ యుద్ధమే అనుకుని మనం కూడా మాట్లాడుకున్నది. ఈరోజు దానికి తెరపడిందంటే 3వ ప్రపంచ యుద్ధం ఆ ప్రాంతంలో రాదు. కాబట్టి మనం ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రపంచమే ఊపిరి పీల్చుకుందని మనం చెప్పొచ్చండి.